భారత విద్యారంగంలో ఆసక్తి, నైపుణ్యత, అంకిత భావం చాలా చాలా అవసరము. గతంలో మనం చూసుకుంటే హైదరాబాద్ ప్రాంతంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికార లాంఛనాలతో పయనిస్తూ ఉంటే ఈ పక్కన ప్రజలు ఉన్నారు. అక్కడ ఒక తండ్రి కొడుకు అంటే విద్యార్థి అన్నమాట. విద్యార్థి తన మనసులో ఉండే మాట అదుపులో పెట్టుకోలేక తన మనసులో ఉండే సమస్య చెప్పడం జరిగింది. అప్పుడు ఆ విద్యార్థి తండ్రి అన్నాడు, అరే వారు పెద్దలు, వారి దగ్గర పోయి మనం చెప్తే బాగుంటుంది, విన్నవిస్తే బాగుంటుంది, ఇక్కడ చెప్పడం మంచిది కాదన్నాడు. ఆ సంభాషణ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విన్న తర్వాత పరిపాలకుడిగా, మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆ విద్యార్థిని దగ్గరకు పిలిపించి అక్కడికక్కడే బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఎందులో కొన్ని అడిగితే ఆ విద్యార్థి దశలోనే తన మనసులో ఉండే మాట ధైర్యంగా, నిండు హృదయంతో మాట్లాడే సత్తా ఉంది కాబట్టి, గుణం ఉంది కాబట్టి నేను బహుమతి ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేష్ గారు చిత్తూరు జిల్లా చిత్తశుద్ధితో, అనంతపురం జిల్లా అంకిత భావంతో పూతలపట్టు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి అక్కడ ఆడంబరాలు అనేది లేకుండా మంచి అధికారిక స్థానంలో ఉన్నా కానీ సామాన్య వ్యక్తిగా ఆ పాఠశాలకు దర్శించి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ను ఆమె ఉన్న చైర్ పైన కూర్చోబెట్టి, పేరెంట్స్ కూర్చునే చైర్ పైన మంత్రి గారు కూర్చొని పాఠశాల సందర్శించడం చాలా చాలా ఇది గొప్ప గర్వకారణము. ఉపాధ్యాయ వర్గానికి కానీ, విద్యార్థి ప్రపంచానికి కానీ, తల్లిదండ్రుల వ్యవస్థకు కానీ చాలా చాలా మంచి శుభ పరిణామం ఇది. గర్వం అనేది లేకుండా పర్యవేక్షణ ముఖ్యము, దృష్టి ముఖ్యము, విద్య అభ్యసించడం ముఖ్యము అని భావించిన నారా లోకేష్ గారు సామాన్యంగా విజిట్ చేసి విద్యా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం ఇది సర్వసభ్య సమాజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విద్యారంగానికే గర్వకారణమని మీ భారతీయుడు అలీ ఖాన్ భావిస్తున్నాడు. విద్యారంగంలో మిత్రులారా, ఆడంబరాల కంటే కన్స్ట్రక్టివ్ మ్యాటర్స్ పైన, కన్స్ట్రక్టివ్ సబ్జెక్ట్స్ పైన, నేర్పరితనం పైన, అభ్యసనం పైన తప్పకుండా ఉపాధ్యాయ స్థాయి నుండి, విద్యార్థుల స్థాయి నుండి ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.